ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటల్లోనికి వెళ్దామండి. అందరు కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇంచక్కడి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందాలు తండ్రి. గడిచిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు మీ ప్రశస్తమైన కృపలో దాచి కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. నీ అమూల్యమైన మాటల వెనకాలన పరమార్థాన్ని తెలుసుకుని చుండగా లోకస్తులకు ఆ మాటలు అజ్ఞానమైనప్పటికీ అనేక మందిలో ఆ మాటలు వివాదాస్పదంగా ఉన్నప్పటికీ విలువైన ఆ మాటల వెనకాలన ఆంతర్యమేమిటో నీ మాటల్ని బట్టి మేము వినుచుండగా వినబడుతున్న ఆ మాటల్ని బట్టి మా బ్రతుకును మార్చుకుని ప్రయత్నం చేయగలటకు సహాయం చేయండి తండ్రి. జరుగుతున్న ఆరాధన క్రమాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాము. ఆది నుంచి అంతం వరకు విజయోత్సవంగా ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ మరలా తండ్రి పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, కూర్చి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. గతించిన కొద్ది వారాల నుంచి బైబిల్లో యేసుక్రీస్తు వారు మాట్లాడిన చిన్న విషయాల్లో దాగి ఉన్న లోతైన మర్మాల్ని పరమార్థాలని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేస్తున్నామండి. అందులో భాగంగా గతించిన వారము మానవ జీవితంలోనే అత్యంత ప్రాముఖ్యమైన ఒక వివాహ విషయంలో దేవుడు పెట్టిన విలువైన జ్ఞానం ఏమిటి, ఒక స్త్రీ తన పాత్రను ఎలా పోషించాలి, ఒక పురుషుడు భర్తగా మారిన తర్వాత తన బాధ్యతలను ఎలా తీసుకోవాలి, వీరిద్దరూ కలిసి ఒక చక్కటి కుటుంబాన్ని దేవునిలో ఎలా ఏర్పరచాలో చాలా చక్కటి విషయాలైతే మనం ఆలోచించే ప్రయత్నం అయితే చేశామండి. ఇక ఈ వారము కూడా బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఒక అద్భుతమైన మాటని ప్రత్యేకముగా ఈ పదాన్ని లేకపోతే ఈ ఉపమానాన్ని ఉపయోగించడం వెనకాల ఆయన అంతరార్థం ఏమిటో ఆలోచించే ప్రయత్నం అయితే చేద్దామండి. యేసుక్రీస్తు వారి మాటలు చాలా గొప్పవి. ఎంత గొప్పవి అంటే చాలామంది జీవితాలను ఇన్స్పైర్ చేసే, చాలామంది జీవితాలను మార్చివేశాయి. మరికొన్ని జీవితాల్లో అవి ఎలా ఉన్నాయంటే వివాదాస్పదంగా ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు అర్థం కాక ఆయన మాట్లాడింది అబద్ధమని, ఆయన మాట్లాడుతున్న ఆ మాటల్లో అజ్ఞానమే తప్ప జ్ఞానము లేదని భావించే వ్యక్తులు ఎంతోమంది నేటి ప్రపంచంలో ఉన్నారు. అందులో భాగంగా ఈనాటి కాలంలోనే కాదు, యేసుక్రీస్తు వారు బ్రతుకుతున్న కాలంలో కూడా ఆయన మాటల పట్ల కానీ ఆయన స్వార్థ పట్ల కానీ ప్రపంచానికి ఉన్న దృష్టికోణం ఏమిటో ఒక చిన్న మాటను మీ అందరికీ చూపిస్తాను. చూడగలిగితే యోహాను సువార్త 10వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 19-20 వచనాలను చాలా జాగ్రత్తగా మనం చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. ఈ మాటల్ని బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. వారిలో అనేకులు వాడు దెయ్యము పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారని, మరికొందరు ఇవి దెయ్యము పట్టిన వాని మాటలు కావు, దెయ్యము గ్రుడ్డివారి కన్నులు తెరవగలదా అనిరి. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారి మాటలు ప్రపంచానికి ఎలా అర్థమయ్యాయి అంటే, కొంతమంది ఆ మాటలు విని బ్రతుకులు మార్చుకున్నవారు కొంతమంది అయితే, మరికొంతమంది ఆ మాటలు బట్టి వారి బ్రతుకుల్లో ఏమొచ్చేసిందంటే భేదములు వచ్చేసాయంట. వాక్యం అనేది రెండంచుల ఖడ్గమని ఎందుకు మాట్లాడుతూ ఉంటాడంటే, జాగ్రత్తగా ఆలకించిన వానికి హృదయములో పొడవబడుతుంది, జాగ్రత్తగా ఆలకించని వానికి అదే హృదయంలో పొడవబడి మార్పు కాదండి ఏమి తీసుకొస్తుందంటే భేదాలు, ఆలోచనలు
ఇంకా చెప్పాలి అంటే యూదుల్లో వచ్చిన వివాదములనేవి వస్తూ ఉంటాయి. అందుకే ప్రపంచంలో ఒక వ్యక్తి కోసం భిన్నాభిప్రాయాలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు. ఆయన కోసము యూదులు అనుకుంటున్నారంట వెర్రివాడని, గ్రీసు దేశస్థులు అనుకుంటున్నారంట ఆయన మాటల్లో డెప్త్ అర్థం చేసుకున్న వాళ్ళ, ఈయన ఒక జ్ఞానవంతుడని వాళ్ళు అంటున్నారంట, రోమీలు అంటున్నారంట. ఇతను కూడా ఎవరంటే ఒక తిరుగుబాటుదారుడు. ఆయన మాటలు, అందుకే బైబిల్ ఎప్పుడూ కూడా మనకు చెప్పే మాట ఏంటంటే వాక్యము దగ్గరకు వచ్చినప్పుడంట చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, నువ్వు ఆలోచించే దాన్ని బట్టే వినబడే వాక్యం అనేది ఫలించే అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం కదా ఉపమానము, విత్తనాలన్నీ ఒకటే కానీ విత్తబడిన చోటు వేరే, విత్తబడే చోటు మారిపోగానే రావలసిన ఫలితము కూడా ఏమైపోయిందంటే మారిపోతూ ఉంటుంది. కాబట్టి వాక్యం అనే విత్తనము సరైన ప్రదేశంలో సరైన చోట హృదయంలో గుచ్చుకోబడవలసిన చోట అది పడకపోతే, ఎలాగైతే ఒక మందు దేహానికి పడకపోతే ఎలాగైతే వికటిస్తుందో, వాక్యము కూడా సరిగ్గా అర్థం కాకపోతే మన మానసికంగా అది మనకి ఏం దారి తీస్తుందంటే విభేదాలకు దారి తీస్తుంది. అందుకే బైబిల్ చదివి చాలామంది బ్రతుకులు మార్చుకున్న వారు కొంతమంది అయితే బైబిల్ చదివి సరిగ్గా అర్థం కాక ఇందులో తప్పులు ఉన్నాయి అని చెప్పి లోక సంబంధంగా ప్రచారం చేస్తున్న వ్యక్తులు ఎంతోమంది. జాగ్రత్తగా ఆలోచిద్దామండి. ఏ మాట అసలు ఇశ్రాయేలీల్లో, ఏ మాట యూదులలో భేదాన్ని తీసుకొచ్చేంత భయంకరమైన మాట అసలు యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడాడు, ఆయన మాట్లాడిన సందర్భం ఏమిటో కాస్త పైకి వెళ్ళి మనం చదువుకుందామండి. ఏమంటున్నాడో మనం చూడైతే కాస్త పైకి మనం వెళ్ళగలిగితే, అనగా ఒక 11వ వచనం నుంచి మనం చదువుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఏమంటున్నాడు అంటే 11వ వచనం నుంచి మనం చదువుకుందామండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. చాలా చక్కగా ఆలోచన చేసే ప్రయత్నం అయితే చేద్దామండి. ఈ మాట ఆనాడున్న సమాజంలోనూ వివాదాన్ని రేపింది, ఈనాడున్న సమాజంలో కూడా ఏమి రేపుతుందంటే వివాదాన్ని రేపుతూ ఉంది. ఏమంటున్నాడంటే యేసు అక్కడున్న జనాలు ఉదహరించి మాట్లాడుతూ అంటున్నాడంటే, మీరెవరంటే మీరు నా గొర్రెలు, నేనెవరంటే కాపరిని. ఎలాంటి కాపరో కూడా అక్కడ చెబుతున్నాడు. ఎలాంటి కాపరి అంటే లోక సంబంధమైన కాపర్ల కన్నా నన్ను ఏది వేరుగా ఉంచిందంటే నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆనాడున్న యూదుల్లో కానీ ఈనాడున్న ప్రపంచంలో కానీ దేనిని బట్టి వివాదం వచ్చిందంటే యూదులు అనుకుంటున్నారంట ఈయనకి ఏ జంతువు దొరకలేదా, మమ్మల్ని దేనితో పోలుస్తున్నాడంటే గొర్రెలతో పోలుస్తున్నాడు. నక్కలున్నాయి, సింహాలున్నాయి, ఏనుగులున్నాయి, ఆకాశాన్ని ఎగిరే పక్షిరాజు ఉన్నాయి. ఇన్ని జంతువులు ఉండగా ప్రపంచంలోనికి ఏదీ దొరకనట్టు దేనితో పోలుస్తున్నాడంటే గొర్రెలతో పోలుస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా ఎవరైనా తమ బలాన్ని చూపించాలంటే ఫ్లెక్సీలో ఇటొక సింహము అటొక సింహం వేసుకుంటారు, కానీ ఎవరూ కూడా ఎక్కడా కూడా గొర్రెల్ని ఎక్కడా కూడా గొప్పగా చూపించరు. కానీ యేసు అంటున్నాడంట, మీరు గొర్రెలైతే నేను గర్వంగా చెబుతున్నాను, నేను ఎవరినంటే మంచి కాపరిని. ఆయన మాట్లాడిన మాట ఉపమానం అని కూడా అర్థం చేసుకోలేని జనాల మధ్య ఆ మాట ఏమి తీసుకొచ్చిందంటే విభేదాన్ని తీసుకొచ్చి కొంతమంది అంటున్నారంట ఈయన ఎవరంటే వెర్రివాడు. ఎంత వెర్రివాడు అంటే సింహాలని, పులుల్ని, పక్షిరాజుని పెట్టుకుని, బలమైన జంతువుల్ని పెట్టుకుని ఈయన దేనితో పోలుస్తున్నాడంటే బలహీనమైన తమ్మును తాము రక్షించుకోలేని గొర్రెలతో పోలుస్తూ. ఈ మాట నేను చెప్పటం లేదు, పైకి వెళ్ళేసరికి మరి 6వ వచనంలో మనం చదవగలిగితే యేసుక్రీస్తు వారే స్వయంగా అంటున్నారు. ఏమంటున్నారంటే 6వ వచనంలో, ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు. యేసు గొర్రెలు అని చెప్పింది దేని కొరకు చెప్పాడంటే అక్కడ చెబుతున్నాడు సాదృశ్యము.
ఉపమానము, పోలిక. ఎప్పుడైనా మనకన్నా బాగా ఉన్నవారి స్థితిని చూసి ఎలాగైతే నేనును వారికి వలె ఉండాలని ఒక పోలికను, ఒక ఉదాహరణ మనం తీసుకుంటూ ఉంటాము. యేసు గొర్రెలు అని చెప్పింది కూడా దేనికోసం అంటే సాదృశ్యము. అది తెలియక వాళ్ళు బాధపడ్డారు. అది తెలియక ఈరోజు చాలామంది మతోన్మాదులు అపహాస్యము చేస్తూ ఉన్నారు. అంతేనా కాదా అండి? చాలామంది క్రైస్తవులు ఇది తెలియక తమను తాముకు గొర్రెలుగా భావించుకునేవారుగా ఉన్నారు. కానీ యేసు అంటున్నాడు, అది నేను ఎందుకు చెప్పానంటే ఆ సందర్భంలో సాదృశ్యకంగా మీకు అర్థం కావడానికి, మీ స్థితిగతులు ఏమిటో మీకు తెలియడానికి ఆ విషయాన్ని నేను మీకు నేర్పిస్తూ ఉన్నాను. ఈ మధ్యధరా ప్రాంతపు సముద్ర ప్రాంతానికి మనం వెళ్తే, ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే, అక్కడ ప్రజలకు బాగా సన్నిహితమైన జంతువుల్లో ఈ గొర్రెలు ముందస్తు కనబడుతూ ఉంటాయండి. గొర్రెలతో వాళ్ళకి చాలా మంచి మరి బాండింగ్ అనేది ఉంది. ఎంతలా అంటే బైబిల్లో కూడా మనం చూడైతే వారి సంపదను దేంతో పోల్చేవారంటే, ఎవరికి ఎక్కువ పశు సంపద ఉంటే వాళ్ళంత గొప్ప వాళ్ళని బైబిల్లో రాయిస్తూ ఉండేవాడు. అందుకే యోబు గారి ఇంట్రడక్షన్ కూడా దేంతో స్టార్ట్ అవుతుందంటే, ఇన్ని వేల గొర్రెలు అంటే ఇన్ని వేల ఒంటెలు. గొర్రెలు ఇశ్రాయేలీలకు చాలా ఇష్టమైన ఆస్తి అండి. చాలా బాగా పెంచుకునేవారు. ఇంకా చెప్పాలి అంటే వారు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ ఆస్తి ఉన్నట్టుగా వారు భావిస్తూ ఉండేవారు. చెప్పాలంటే గొర్రెలు కూడా చాలా మంచి జీవులు, చాలా సాధు జీవులు. కానీ గొర్రెలకున్న ఏకైక బలహీనత ఏంటంటే, ప్రమాదకరమైన సమయం వచ్చినప్పుడు తమను తాము కాపాడుకునే శక్తి అయితే బుద్ధి కానీ, జ్ఞానము కానీ, బలము కానీ వాటికి ఉండదు. ప్రమాదం వచ్చినప్పుడు ఒకటి ఎక్కడికైనా పరిగెడుతుంది అనుకోండి, అంతా కూడా దాని వెనకాల వెంబడిస్తూ ఉంటుంది. అందుకే గొర్రెలు ఉన్న చోట ఖచ్చితంగా ఎవరు కావాలని దేవుడు మాట్లాడుతున్నాడంటే కాపరి. ఖచ్చితముగా ఈరోజు మనం మాట్లాడుకునేది ఆయన ఎందుకు గొర్రెలు అన్నాడు, ఎందుకు గొర్రెలతోనే పోల్చాడు, మనము గొర్రెల లాంటి వారం, ఎలాంటి మాటలు కాదు. కానీ సాక్షాత్ యేసుక్రీస్తు వారే తనకు కాపరిగా చెప్పుకుంటున్నాడు. నిజమైన గొర్రెల కాపరి ఏమి చేస్తాడు, నిజమైన కాపరి ఎలా కాపుదల చూపిస్తాడు, నిజమైన కాపరి లేకపోతే నీ బ్రతుకు ఎలా ఉంటుంది. ఎందుకంటే కాపరి అని ఉత్తినే పోల్చుకోలేదండి. ఎప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా యేసు మాట్లాడిన ప్రతి మాటలో కూడా ఏముందంటే సాదృశ్య రూపకమైన ఆత్మీయ జ్ఞానం ఉందండి. ఇక్కడ దీన్ని చూపిస్తూనే పరలోక సంబంధమైన విషయాలు అర్థమయ్యేలా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎలాగైతే ఇల్లు కట్టక మునుపు ఇంజనీర్ గారు ఒక ప్లాన్ తీసుకొచ్చి ఆ ప్లాన్లోనే మన ఇంటిని చూపిస్తూ ఉంటాడు. ఇదేనా మన ఇల్లు పేపర్ మీద ఉన్నదేనా అంటే కాదు, దీనికన్నా కొన్ని 100 రెట్లు పెద్దగా ఉంటుంది. ఆ 100 రెట్లు పెద్దగా ఉన్నది నీకు అర్థం కావాలంటే ఈ చిన్న బొమ్మ ముందు నీకు అర్థం అనేది కావాలి. ఒక నమూనా అని మాట్లాడుతూ ఉంటాం కదా. ఒక పెద్ద బిల్డింగ్కి చిన్న నమూనాను తయారు చేస్తూ ఉంటారు. ఒక పెద్ద ట్రైన్కి ఆడుకునే చిన్న నమూనాను తయారు చేస్తూ ఉంటారు. ఒక పెద్దవాళ్ళు తొక్కే పెద్ద సైకిల్కి చిన్నపిల్లల సైకిల్ ఒక నమూనాగా తయారు చేస్తూ ఉంటారు కదా. పరలోక సంబంధమైన విషయాలు నీకు అర్థం కావాలి అంటే నీ మనసుకు అర్థమయ్యే నమూనాగా ఆయన ఏమని చెబుతున్నాడంటే, నేను ఎవరిని అంటే కాపరిని. ఆలోచన చేద్దామండి. ఈరోజు కాపరి ఎలా ఉంటాడు, ఒక కాపరి లక్షణాలు ఏమిటి, ఒక కాపరి బాధ్యతలు ఏమిటి, ఒక కాపరి తన గొర్రెల కొరకు ఎంత దూరం వెళ్తాడు. ఈరోజు వాళ్ళు మన కళ్ళ ముందు బ్రతుకుంటే, ఈరోజు గొర్రెలు కాసే వాళ్ళు మనం చూస్తుంటే వాళ్ళ కోసం మనకు అర్థమయ్యేది. కానీ అంతరించిపోతున్న అనేక మరి ఉద్యోగాలతో పాటు చాలామంది గొర్రెలు కాసుకునే ఉద్యోగాన్ని కూడా మానివేస్తున్నారు. కాబట్టి అసలు గొర్రెల కాపరి ఎలా ఉంటాడనేది నేటి సమాజానికి తెలియదు. ఒక 100 సంవత్సరాలు లేకపోతే ఒక 50 సంవత్సరాల వెనక్కి మనం వెళ్ళినా ఒక పర్ఫెక్ట్ గొర్రెల కాపరి ఎలా ఉంటాడో మనకు తెలిసేదండి. కాబట్టి ఉదాహరణ ఇచ్చింది బైబిలే. కాబట్టి అసలైన గొర్రెల కాపరి ఎలా ఉంటాడంటే అక్కడ ఆయన మాట్లాడుతున్న మాటల్లోనే అంటున్నాడు, నిజమైన గొర్రెల కాపరి అంట తన మందను కాపాడుకోవడానికి, తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి వెనకాడడు.
చాలా గొప్ప వ్యక్తి అండి. యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా ఈ ప్రొఫెషన్ని ఎన్నుకోవడానికి, ప్రత్యేకముగా ఈ వ్యక్తిని ఎన్నుకోవడానికి గల కారణం ఏమిటంటే, గొర్రెల కాపరి తన మందను కాపాడుకోవడానికి ఎంత అయితే ప్రయత్నిస్తూ ఉంటాడో, యేసుక్రీస్తు వారు కూడా తన సంఘాన్ని కాపాడుకోవడానికి అందుకన్నా కొన్ని వేల రెట్లు ఎక్కువగా కష్టపడుతూ ఉంటాడు. ఆలోచనలు చేద్దామండి. మరొక మాటను కూడా బైబిల్ గ్రంథంలో మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చదువుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం నుంచి, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మను సిద్ధపరచునుగాక. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, భూమి మీద పుట్టినప్పటి నుంచి యేసు అనే కాపరి దగ్గరకు వచ్చేంత వరకు మన ప్రయాణాన్ని చెబుతున్నాడు. ఏమనంటే, ఈ గొప్ప కాపరి దగ్గరకు రాకమునపంట మనకి ఏమీ లేదంటే రక్షణ అనేది లేదు. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రారంభ అధ్యాయాలతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ రక్త మాంసములు కలిగిన వారు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారంటే, పాపమని సులువుగా చిక్కులు పెట్టే కూపములోనికి వెళ్ళిపోతూ, ఎలాగైతే అడవిలో తప్పిపోయిన ఒక మందకి ఎలాగైతే కాపరి లేకపోతే రక్షణ లేదో, వాటికి పచ్చిక గల చోట్లకు నడిపించే ఒక వ్యక్తి లేకపోతే వాటికి ఆహారం ఎలా దొరకదు, వాటి చక్కగా ఇంటికి తీసుకువెళ్ళే వ్యక్తి లేకపోతే ఇంటికి వెళ్ళే త్రోవ వాటికి ఎలాగైతే తెలియదు, కాపరి లేనంతసేపు గొర్రెలకి ఏమీ లేదంటే బలము లేదు, శక్తి లేదు, జ్ఞానము లేదు. ఒక మాటలో చెప్పాలంటే బుద్ధిహీనమైనవి, జ్ఞానహీనమైనవి, మరి ముఖ్యముగా దేనికిని పనికిరానివి. కానీ యేసు అనబడే ఈ కాపరి లోకములోనికి వచ్చంట చెదరగొట్టబడిన అనేక గొర్రెలను తన రక్తము చేత ఏం చేశాడంటే ఒక మందలోనికి చేర్చంట. తన వెనకాల ఆయన ఒక కాపరిగా ఉండి ఆ కాపరి స్వరముతో మళ్ళీ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. పూర్వ దినాల్లో ఎవరైనా ఒక వ్యక్తి గొర్రెల కాపరిగా మారాలనుకుంటే సంతకు వెళ్ళి తనకు కావలసిన మంచి మంచి గొర్రెలన్నిటిని ఏర్పరచుకొని వాటన్నిటికీ వెల ఇచ్చి వాటన్నిటిని కొనుక్కుని వాటన్నిటినీ తన యొక్క ఇంటికాడకు తీసుకొచ్చి చక్కగా వాటికి ఒక ప్రదేశాన్ని పెట్టి ఏర్పాటు చేస్తూ ఉండేవారు. కారణం ఏంటంటే వాటిని వెల ఇచ్చి కొన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా మళ్ళీ ఎలా కొన్నారు అంటే, సమాజంలో మనకు ఒక వెల లేనప్పుడు, సమాజంలో ఒక కాపరి లేని గొర్రెల వలె మనం తిరుగుతున్నప్పుడు, సమాజంలో ఒక దారి తప్పిన గొర్రెల వలె తిరుగుతున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే మనకు ఒక దారినిచ్చాడు, ఉండడానికి ఒక ప్రదేశంనిచ్చాడు, మరి ముఖ్యముగా ఆయన మనకి తన రక్షణనిచ్చాడు. ఆలోచన చేద్దామండి. ఈ గొప్ప కాపరి అని బైబిల్ మాట్లాడుతుంది. ఇంకా ముందుకు వెళ్ళేసరికి నిజమైన కాపరి అని మాట్లాడుతుంది. ఆయన గొప్ప కాపరి, నిజమైన కాపరి కావడానికి దోహదపడిన విషయాలేమిటి? స్కూల్లో కొన్ని 10 మంది టీచర్లు ఉన్న పిల్లలకు ఒకలంటే ఇష్టం. కారణం ఏంటంటే అతను బాగా మాట్లాడతాడండి, అతను బాగా చెబుతాడండి, లేకపోతే అతను బాగా చూసుకుంటాడు. అంతమందిలో కూడా ఒకరే ఫేవరెట్ అవ్వడం గల కారణము అతనిలో ప్రత్యేకమైన లక్షణం ఏదో ఉంది. ఈరోజు ప్రపంచంలో మనుషుల్ని నడిపించడానికి అనేక మంది కాపర్లుగా ముందుకొచ్చారు, లేరా అండి? ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో విషయాలు మనుషులు ఈ రోజుకి కూడా కొత్తగా తీసుకొస్తూ చాలా సిద్ధాంతాలు చరిత్రలో ఉన్నాయి. చైనా లాంటి దేశాల్లో, రష్యా లాంటి దేశాల్లో, సోవియట్ కంట్రీస్లో ఎప్పటికీ కూడా మనిషి సిద్ధాంతాల మీద దేశాలు నడిపిస్తున్న వ్యక్తులు ఎంతోమంది.
కార్లిజం అని, మార్క్సిజం అని, సోషలిజం అని ఎన్నో నినాదాలు లేవో ప్రపంచంలో. ఒకరు కత్తి పట్టమన్నారు, ఒకరు కర్ర పట్టమన్నారు, ఒకరేమో అసలు ఏమీ పట్టకండి శాంతిగా బ్రతకండి అని ఒకరు చెప్పారు, ఒకరేమో మరి శాకాహారం తినమని చెప్పారు, ఒకరేమో మాంసాహారం తినమని చెప్పారు. మనుషుల్లో కూడా ఎవరు ఉందామని ట్రై చేశారంటే చాలామంది కాపర్లుగా ఉంది అనేక మందిని తమ వెంట నడిపించుకుందామని ప్రయత్నించారు. కానీ ఆ గొర్రెలు నేడు ఏమయ్యాయంటే చెదరగొట్టబడ్డాయి. కానీ 2000 సంవత్సరాల క్రితము తన మొదట మందలో అనేక మందిని భాగం చేసుకోవడానికి తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన యేసుక్రీస్తు వారు ఇప్పటికీ తన మందను నడిపిస్తూనే ఉన్నాడు. ఈ భూమి అంతమైపోయేంత వరకు కూడా తన మందను కాపాడుతూనే ఉంటాడు. ఆలోచన చేద్దామండి. ఒక గొర్రెల కాపరికి ఉన్న సంబంధం, గొప్ప సంబంధం ఏంటంటే గొర్రెల కాపరి తన గొర్రెలను కాపాడుతూ ఉంటాడు. గొర్రెలు తమ కాపరిని ఏం చేస్తూ ఉంటాయంటే గౌరవిస్తూ. అందుకే ఇందాక మనం చదువుకున్న ఆ యోహాను సువార్తలో అధ్యాయాన్ని ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే అక్కడ మాట అంటూ ఉంటాను, నా గొర్రెలంట నా స్వరమును విని నేను ఎక్కడున్నానో అక్కడికి వస్తాయి. ఇద్దరికి మధ్య ఏముందంటే ఒక మంచి ప్రామిస్ ఉంది, ఇద్దరికి మధ్య ఏముందంటే మంచి అగ్రిమెంట్ ఉంది, ఇద్దరికి మధ్య ఏముందంటే మంచి వాగ్దానం అనేది. వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కాపరిగా ఉన్న నువ్వు, ఆయన కాపరిగా మార్చుకున్న నువ్వు ఆయన వెనకాల వెళ్ళగలుగుతున్నావా? ఒక 3 విషయాలు నేను మాట్లాడతాను. ఒక గొప్ప కాపరి, ఒక నిజమైన కాపరి, తన మందుని ప్రేమించి ప్రాణం పెట్టగలిగే ఒక కాపరి, తన మంద కోసము ఏమేమి చేయగలడు, ఎంత దూరం వెళ్ళగలడు. ఒక 3 విషయాలు అయితే ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఆలోచించగలిగితే ఒక 3 విషయాలు ఈరోజు మీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఒక గొర్రెల కాపరి తన గొర్రెలకు ఖచ్చితంగా ఏమిస్తాడు అంటే, వాగ్దానము చేయబడినట్టుగా ఏమిస్తాడంటే ప్రొవిజన్, అనగా ఏర్పాటు. ఎందుకంటే మనుషులు ఉండడానికి మనకు ఎలాగైతే స్థలములో అన్నీ సమకూర్చి పెట్టాలో గొర్రెలకు కూడా ఖచ్చితంగా ఏం పెట్టాలి అంటే ఆ ఉండడానికి సరైన ఏర్పాటు చేయబడిన స్థలం అనేది ఉండాలి. ఎందుకంటే అప్పుడప్పుడు వాటికి కూడా ఏమొస్తూ ఉంటాయంటే రోగాలు వస్తూ ఉంటాయి. రోగాలు వచ్చినప్పుడు మనుషుల్లాగా చెప్పుకోలేవు కాబట్టి రోగం వస్తే అన్నీ ఒకేసారి మరణిస్తూ ఉంటాయి. ఒక్కొక్కటి అంటుకొని అన్నీ కూడా మరణిస్తూ ఉంటాయి. కాబట్టి కాపరి ఖచ్చితంగా ఏం చేస్తూ ఉంటాడంటే వాటికి తగిన ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. ఆహారానికి ఒక ఏర్పాటు చేస్తూ ఉంటాడు, నీటికి ఏర్పాటు చేస్తూ ఉంటాడు, అనేక విధములైన రోగాల నుంచి వాటిని కాపాడడానికి ఏర్పాటు చేస్తూ. చెప్పాలంటే ఇదంతా పాశ్చాత్య దేశాల్లో చాలా పెద్ద బిజినెస్ అండి. చాలామంది మనం అనుకుంటూ ఉంటాము పాశ్చాత్య దేశాల్లో, వెస్ట్రన్ కంట్రీస్లో చాలామంది కంప్యూటర్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు అనుకుంటాం. కానీ అక్కడ ప్రధానమైన బిజినెస్ ఏంటంటే వ్యవసాయము, జంతువులు చూసుకోవడం అండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బాగా సంపాదించిన తర్వాత మరి పెద్ద పెద్ద పట్టణాలకు దూరంగా మరి పల్లెలకు వెళ్ళిపోయి అక్కడ పెద్ద గోడౌన్ కట్టించుకుని కొన్ని వందల మేకలను పెంచుకుంటూ ఉంటారు. అలా పెంచుకునే క్రమంలో వాటికి కావలసిన ప్రతి దానిని ఇవ్వలేదనుకోండి, తమకు కావాల్సిన గొర్రెల నుంచి ఏమొస్తుందంటే ఆ ఊలు ఏదైతే వస్తుందో స్వెటర్లు తయారు చేయడానికి అది సరిగ్గా రాదు. అందుకే కాపరి ఏం చేయాలి అంటే తన గొర్రెలకు ప్రత్యేకమైన ఏర్పాటు చేయాలి. ఆ ఏర్పాట్లు ఏమి ఉండకూడదంటే లోపం అనేది ఉండకూడదు. యేసు మంచి కాపరి అయితే, యేసు గొప్ప కాపరి అయితే ఆయన కోసం చేసిన ప్రొవిజన్ ఏది, అనగా ఆయన కోసం చేసిన ఏర్పాటు ఏది? ఈ ప్రశ్న మనం బైబిల్ని అడిగితే బైబిల్ తిరిగి మనకు సమాధానం ఇస్తుంది. ఏమని సమాధానం ఇస్తుందో ఇదే బైబిల్లో మనం చూడైతే మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలు మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలు మనం చదువుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. చదవండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో,
ఏమి ధరించుకుందుము అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మనకి మన సంబంధమైన దేవుని ఏర్పాటు ఏమిటో, ఒక కాపరి తన మంద కొరకు చేసే గొప్ప ఏర్పాటు ఎలా ఉంటుందో చెబుతూ, కాపరి లేని గొర్రెలంట ఏర్పాటు లేనివిగా ఉంటాయి. అందుకే వాటికి ఎలాంటి ప్రశ్నలు ఉంటాయంటే, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, అంతేనా కాదా అండి? ఎందుకంటే కాపరు ఉంటే టైంకి ఆహారం పెడతాడు, కాపరు ఉంటే టైంకి నీళ్ళు ఇస్తాడు, కాపరు ఉంటే టైంకి అన్నీ చేస్తాడు. కానీ కాపరు లేడనుకోండి, వాటి ఆహార బాధ్యత వాటి మీద ఉంది, వాటి నీటి బాధ్యత వాటి మీద ఉంది, ఏదైనా రోగం వచ్చినప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వాటి మీదే ఉంది. అందుకే అంటున్నాడు, లోకస్తులంట, లోక సంబంధమైన వాళ్ళంట, వాళ్ళ ఆలోచనలో పడి ఉండిపోతారు. ఎందుకంటే వాళ్ళకి కాపరి లేడు. ఎందుకంటే మనకంటూ ఉన్న కాపరి ఎలాంటి వాడు అంటే అతను సజీవుడు. మనకంటూ ఉన్న కాపరి ఎలాంటి వాడంటే అందరికీ పైగానున్నవాడు. మనకంటూ ఉన్న కాపరి ఎలాంటి వాడంటే మనం పిలిస్తే పలికేవాడు. మనకంటూ ఉన్న కాపరి ఎలాంటి వాడంటే ఇందాకే చదువుకున్నాము, నమ్మకమైన వాడు, గొప్పవాడు. కాపరి తన గొర్రెలు పిలిస్తే గొర్రెలు ఎలాగైతే రెస్పాండ్ అవుతాయో, గొర్రెలకి ఏదైనా బాధ వచ్చినప్పుడు అవి అరిస్తే వెంటనే కాపరి కూడా రెస్పాండ్ అవుతాడండి. ఆ ఏర్పాటు కలిగిన వాడుగా ఈ నిత్యమైన ఏర్పాటు కోసం దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, మీరు దేని కొరకు చింతించాల్సిన బాధ కానీ అవసరత కానీ మీకు లేదు. ఎలాగైతే ఒక తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్న పిల్లలకి ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలనే ఆలోచనలు ఎలాగైతే ఉండవో, పరలోకమందున్న దేవుడు లేక ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అనబడే కాపరి కింద ఉన్న నీకు కూడా ఎలాంటి బాధలు లేవంటే భౌతికమైన బాధలు అనేవి లేవు. ఇదే అధ్యాయం పైకి వెళ్ళేసరికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తూ అంటూ ఉంటాడు, ఆకాశ పక్షుల్నే దేవుడు పోషిస్తున్నాడంట. ఆకాశ పక్షులు లెక్కకు మనుషుని కన్నా ఎక్కువగా ఉన్నాయి. భూమి మీద ప్రాకే ఒక చిన్ని చీమలు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు, భూమి మీద ఉన్న చీమలు 4 వంతులు అనుకుంటే మనుషులు ఎంతమంది ఉన్నారంటే 1 వంతు మాత్రమే ఉన్నారంటే మనుషుల కన్నా డబల్ త్రిబుల్ ఎక్కువగా ఉన్నాయి చీమలు. అలాంటి చీమల్ని పోషిస్తున్న దేవుడు మనిషిని పోషించలేడా? కాపర్ని ఏం చేయాలో తెలుసా? ఆయన ఏర్పాటు చేసిన ఏర్పాట్ల మీద మొదట నీకే ఉండాలంటే నమ్మకం అనేది. గొర్రె కషాయవాడిని నమ్ముతుందంటారు, కానీ ఇక్కడ మాట్లాడుతున్న సందర్భంలో నీ కాపరిని నువ్వు నమ్మగలిగితే ఆయన నీ కొరకు చేయగల సమస్తాన్ని చేయడానికి సంసిద్ధముగా. అందుకే ఈరోజు మన అంశము కూడా ఏంటంటే, కంటికి రెప్పవలే కాచు కాపరి మనకున్నాడు. మన కాపరి జీతగాడు కాదు. ఇందాక మనం చదువుకున్న యోహాను సువార్తలో ఈ ఇద్దరి మధ్య కూడా డిఫరెన్స్ చెబుతూ ఉంటాడు. కొంతమంది అంట కాపరి, ఎక్కువ గొర్రెలను కాపర్లు మరి వాటిని 2గా మందగా విడదీసి కొన్నిటిని తనే చూసుకుంటూ ఉంటాడు, మరి కొన్నిటినేమో జీతగాడికి అప్పగిస్తాడు. జీతగాడు ఏంటంటే రోజంతా వాటిని కాచి సాయంత్రం వచ్చేసరికి ఆ కాచిన గొర్రెలకు జీతాన్ని తీసుకుంటూ ఉంటాడు. కాపరికి జీతగాడికి ఉన్న తేడా ఏంటంటే కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతాడు, జీతగాడు పెట్టడు. ఈరోజు లోక సంబంధమైన మనుషుల్ని నమ్మినంతగా ప్రభువులో మనం నమ్మలేకపోతున్నాం. లోక సంబంధమైన మనుషుల మీద విశ్వాసం ఉంచినంతగా ప్రభువు మీద మనం విశ్వాసం ఉంచలేకపోతున్నాం. కాబట్టి ఆయన ఏర్పాటు చేసిన ఏర్పాటు ఏమిటో మనకు అర్థం కావట్లేదు. కాబట్టి మన సొంత ఏర్పాట్లలో మనం నిమగ్నమైపోయి, బైబిల్లో పౌలు గారు అంటూ ఉంటారు కదా, అందరూ తమ సొంత కార్యముల్ని చూసుకుంటున్నారు కానీ ప్రభు కార్యములు చూడటం లేదు. అందరూ తమ సొంత కార్యములు ఎందుకు చూసుకుంటున్నారంటే కాపరి ఉన్నాడనే విషయాన్ని మరిచిపోయి, కాపరి చూసుకుంటాడనే విషయాన్ని మరిచిపోయి, మనకు మనమే మన విషయాల్లో పడిపోయి కాపరి కాపుదలను కూడా పక్కన పెట్టేస్తూ లేమా? ఈరోజు
యెహోవా నా కాపరి అనే మాటను చిన్నపిల్లలకి నేర్పిస్తూ ఉంటాము, కానీ పెద్దవాళ్ళు దాని అర్థాన్ని కూడా సరిగ్గా తెలుసుకోరు. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే యెహోవా నా కాపరి అని మాట్లాడిన మాట తర్వాతే మరొక మాట మాట్లాడుతూ ఉంటాడు, నాకు లేమి కలగదు, నాకు ఎలాంటి కష్టము రాదని చాలా ధైర్యంగా చెబుతున్నాడు. మనం అనొచ్చు, మాట్లాడుతున్న వ్యక్తి దావీదండి, అతను ఒక రాజండి, అతనికి ఏ లోపాలు లేవు, ఏ ఒక్క మనలాంటి కష్టాలు లేవు, ఇలాంటి మాటలు ఎన్నైనా చెబుతాడు మనం అనుకోవచ్చు. కానీ దావీదు రాజైనా రాజవ్వకపోయినా, అతను అధికారంలో ఉన్నా లేకపోయినా అతని మాట ఏంటంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన ఏర్పాటు అలా ఉంటుందండి. సమస్త సృష్టిని ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు మనిషికి ఈ సృష్టి అనుభూతి ఎలా ఉందంటే ఇంకా మనిషికి ఎక్కువగానే ఉంది, కానీ ఎక్కడా తక్కువైనట్టుగా లేదు. ఆకాశ పక్షుల్లోనే కానీ, భూ జంతువుల్లోనే కానీ, తినే ఆహారములోనే కానీ, ఇంకా మనుష్యుడు చూడని ప్రదేశాలు ఉన్నాయే కానీ మనుషులు చూసేసిన ప్రదేశాల కన్నా చూడని ప్రదేశాలే ప్రపంచంలో ఇంకా ఎక్కువగా. శాస్త్రవేత్తలు అంటున్నారు, ఆకాశాన్ని మనం పరిశోధిస్తున్నాం కానీ సముద్ర గర్భానికి వెళ్ళిపోతే ప్రపంచం అంటే అక్కడ కొన్ని వేల జంతువులు ఇప్పటికీ మనిషి మరి కంటికి కనిపించే, మనుషుని యంత్రాలకు కనిపించని ఎన్నో జీవులు మరి అగాధాల్లో సముద్ర చీకటిల్లో బ్రతుకుతున్నాయంట. పరలోకమందున్న తండ్రి ఏర్పాటు చేసిన ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో మనిషికి చెప్పాలంటే చాలా ఎక్కువైనట్టుగానే. ఒక భూమి కోసము కొన్ని వేల నక్షత్రాలు, ఈ వేల నక్షత్రాల చుట్టూ కొన్ని వేల గ్రహాలు, ఈ వేల గ్రహాల చుట్టూ కొన్ని కోట్ల నక్షత్ర మండలాలు, ఈ అనంతమైన విశ్వం అంతా దేని కొరకు తిరుగుతుందంటే ఒక భూమి కొరకు. ఆ భూమి మీద ఉన్న 7 ఖండాలలో ఉన్న దాదాపు 850 కోట్ల మంది మనుషుల కోసం కాదా? ఆయన తన మందని ఎంత బాగా చూసుకుంటాడంటే బైబిల్ గ్రంథంలో మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షాన్ని కురిపింపచేసి తన సూర్యుని ఉదయింపచేస్తూ. చాలామంది క్రైస్తవులు గొర్రె అంటూ ఉంటారు, కానీ నిజానికి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనుషులందరూ గొర్రెలు. ఎందుకంటే గొర్రెలు ఎలాగైతే డిఫెన్స్లెస్, అనగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు తమను తాము ఎలాగైతే కాపాడుకోలేవో మనుషులు కూడా నేటి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే మరణం అనేది ఒకటి వచ్చిన తర్వాత నరకానికి వెళ్లకుండా తమను తాము కాపాడుకునే స్థితిగతుల్లో మనుషులైతే లేరు. అందుకే అన్నీ తెలిసిన ప్రసంగి అంటున్నారు, నీడవలే వ్యర్థముగా తమ బ్రతుకు దినములన్నీ గడుపుకొని మనుషులకు ఏది క్షేమకరమైనదో ఎవరు తెలియజేతురు? చాలామంది తెలియక అంటూ ఉంటారు, లేక తెలిసి అంటూ ఉంటారు, అపహాస్యంగా అంటూ ఉంటారు. చాలామంది గొర్రెలని చెప్పి క్రైస్తవులు అంటూ ఉంటారు, కానీ ప్రపంచం అంతా గొర్రెలు ఉన్నారు. గొర్రెలు ఎలాగైతే కాపరి లేకపోతే వాటికి బుర్ర లేదో, కాపరి లేకపోతే వాటికి ఎలాగైతే ఆహారం లేదో, కాపరి లేకపోతే వాటికి రక్షణ ఎలాగైతే లేదో, దేవుడు అనేవాడు లేకపోతే మనుషులకి ఏవి కూడా లేవు. యోబు గ్రంథంలో అంటూ ఉంటాడు కదా, ఒకసారి నీవు ఇచ్చిన ఊపిరిను మరలా వెనక్కి తీసుకుంటే మనుషులు ఎలా అయిపోతారో తెలుసా? ఆ ఆకాశంలో మనం చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఒక కరెంటు తీగల మీద అనుకోకుండా కాలు పెట్టిన ఒక పెట్ట ఎలాగైతే నేల రాలిపోతుందో, దేవుడిచ్చిన గాలిని కూడా మరలా ఒకసారి వెనక్కి తీసుకుంటే మనుషులు బ్రతికే అవకాశమే లేదు. కానీ మనుషుల్లా బిహేవ్ చేయడు కదండి దేవుడు. మనుషుల్లా కోట్లాట్లకు, మనుషుల్లాగా పగలు ప్రతీకారాలకు వెళ్ళేవాడైతే ఆయన కాపరి కాదు. కానీ ఆయన కాపరి కాబట్టి తప్పిపోయిన ప్రతి వాడిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు. తప్పిపోయిన ప్రతి వాని కొరకు కూడా దేవుని ఏర్పాటు అనేది ఉంది. సంఘంలోనికి వచ్చిన వాని కోసము దేవుని ఏర్పాటు ఉంది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో కూర్చుని తన సెల్ ఫోన్లో దేవుని కోసం మరి ఒక అబద్ధపు సాక్ష్యాన్ని సృష్టిస్తున్న వాడి వెనకాల కూడా ఏముందంటే దేవుని కాపుదల అనేది ఉంది. బైబిల్ మోటో ఏంటంటే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి చెబుతూ అంటూ ఉంటాడు, అంతటా అందరూ మారు మనసు పొందవలని దేవుడు కోరుకుంటూ. ఆయన ఎంత మంచి కాపరి అంటే తన వెంబడిస్తున్న వారి బాగోగులే కాదు,
లోకంలో తప్పిపోయి దేవుడు అంటే ఎవరో తెలియక, క్రీస్తు అంటే ఎవరో తెలియక, బైబిల్ అంటే ఏంటో అర్థం కాక లోకంలో ఇంకా చాలా విషయాల్లో మరి మగ్గిపోయిన వారుగా, మరి మనోనేత్రాలు మూయబడిన వారికి ఎవరెవరైతే ఉన్నారో ప్రతి వారు ఎట్లా కూడా దేవుని యొక్క ఏర్పాటు ఉంది కాబట్టి భూమి మీద ఉన్నావు. నీ సమయం అయిపోయిందనుకోండి, నీ ఏర్పాటు అయిపోయిందనుకోండి, అప్పుడు నువ్వు కూడా ఆయన కాపాడలేని స్థితిగతులకు బైబిల్ చెబుతుంది తిరిగి రాజాలని దేశానికి నువ్వు వెళ్ళిపోతావు. ఆయన గొప్ప కాపరి, మంచి కాపరి. కారణం ఏంటో తెలుసా? ఆయన తన మందకు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, మీకు ప్రొవిజన్ ఇస్తాననగా మీ కొరకు ఎల్లప్పుడూ కూడా నా యొక్క ఏర్పాటు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక రెండో విషయానికి మనం వెళ్ళిపోదాం. మొదటిది ఏర్పాటు ఇస్తానన్నాడు. ఏర్పాటులో ఉన్నవారం కాబట్టి భూమి మీద మన జీవితము సజావుగా సాగిపోతుంది. ఇక రెండో విషయానికి కూడా నేను ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతానండి. మొదటిది ప్రొవిజన్ అనగా ఏర్పాటు. రెండవది ఏమిస్తానని ఆయన మాటిస్తున్నాడంటే, రెండవది పాత్ అనగా నడవవలసిన మార్గము. గొర్రెలకు మంచి వసతి ఏర్పాటు చేయడం మాత్రమే కాదండి, రెండవది ఏమి ఏర్పాటు చేయాలో తెలుసా? వాటికి పాత్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే గొర్రెలకు ఎలా వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో వాటికి తెలియదు. అందుకే మన 23వ అధ్యాయాన్ని కూడా ఈ మాటలు ఎలా వినబడుతున్నప్పుడే ఆ 23వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో కూడా మీ మనసులో రన్ అవుతే లేమి కలగదు అని మాట్లాడిన తర్వాత ఏమంటూ ఉంటాడంటే, ఒకసారి చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మరి ఆ 2వ మాటను కూడా మనం చదవలేతే ఏమంటున్నాడు చూద్దామండి. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 2వ మాట నుంచి మనం చదువుకుందామండి. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేసి ఉన్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మొదటిది ప్రొవిజన్ ఇచ్చడానికి ఏర్పాటు చేశాడు. ఎంత గొప్ప ఏర్పాటు అంటే, మనుషులెవరూ చేయలేనిది, మనుషులెవరూ ఇవ్వలేనిది, నమ్ముకున్న వారి కోసమే కాదు, నమ్ముకోని వారి కోసం కూడా దేవుని ఏర్పాటు అనేది ఉంది. కానీ రెండో విషయం, పాత్ మార్గం వచ్చేసరికి ఈ మార్గం అందరి కోసం కాదు, కేవలము తనతో ఉన్న వారి కోసం. ఎందుకంటే ఈ మార్గం ఎలాంటి మార్గం అంటే అక్కడ చెబుతున్నాడు రెండో మాటలో, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచూ ఉన్నాడు. ఎందుకు రెండవది కేవలం తన గొర్రెలకు మాత్రమే ఎందుకు రిస్ట్రిక్ట్ చేశాడంటే, చాలామందికి ఆయన నడిపింపు అంటే ఏమి లేదంటే ఇష్టం అనేది లేదు. చాలామంది మతోన్మాదులు బయటికి యేసుని తిరుగుతున్నా లోపల మనసులో వాళ్ళకు కూడా అనిపిస్తూ ఉంటుంది యేసు నిజమైన దేవుడు అనిపిస్తుంది, కానీ ఎక్కడ వాళ్ళ సిద్ధాంతంలో ఉన్నవారు వెలేసేస్తారేమో అని చెప్పి ఇంకా అదే లోకంలో అదే అబద్ధంలో బ్రతుకుతూ ఉంటారు. అంతెందుకండి, యేసు చనిపోతున్నప్పుడు కూడా అక్కడ ఉన్న ఒక శతాధిపతికి నిజం తెలిసి ఏమనంటే ఈయన నిజముగా దేవుని కుమారుడని. కానీ బయటికి ఎందుకు చెప్పలేదంటే, చెబితే ఎక్కడ రోమన్ ప్రభుత్వం అతను ఉద్యోగం తీసేస్తుందేమో అని భయంలో అతను ఉన్నాడు. ఆయన మార్గాలు వివాదాస్పదంగా ఉంటాయి. ఎందుకు వివాదాస్పదంగా ఉంటాయంటే అవి లోకానికి చాలా వేరుగా ఉంటాయి. కాపరి లేని గొర్రెల వే ఎలాంటివే అంటే బైబిల్ చెప్తుంది ఫ్రీ వే, వాటికి నచ్చినట్టుగా వెళ్ళొచ్చు. ఎక్కడ గొయ్యి ఉందో, ఎక్కడ నొయ్యి ఉందో, ఎక్కడ సింహపు దారి దగ్గర తీసుకెళ్తుందో తెలియదు. కాబట్టి వెళ్తున్నంతసేపు మార్గము బాగుంటుంది, కానీ వారు వెళ్ళే మార్గం ఎక్కడికంటే బైబిల్ చెబుతుంది నాశనమునకు నడుపును. ఈరోజు ప్రభు మార్గం అంత ఫ్రీగా లేకపోయినప్పటికీ, ప్రభు మార్గును చేసే ప్రతి పనికి వత్తాసు పలకనప్పటికీ, ప్రభు మార్గుని ఎక్కడికి చేరుస్తుందంటే ఇక్కడ చెబుతున్నాడు శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించును. నువ్వు ప్రభు మార్గంలో స్ట్రిక్ట్గా వెళ్తుంటే లోక సంబంధమైన కాపరు లేని వ్యక్తులు ఏమంటారంటే అందులో ఏం వెళ్తావు,
అందులో ఏమవసరం, ప్రతి ఆదివారం నువ్వు వెళ్ళాలా, లేకపోతే ప్రతి దేవుని పనికి నువ్వు వెళ్ళాలా అని చెప్పి మాలో ఫ్రీగా ఉండంటారు. కానీ ఫ్రీగా ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంటే వారికంటూ సరైన గమ్యం లేదు. కానీ కాపరి మనల్ని తీసుకెళ్తున్నాడే, ఆయనకు ఒక లక్ష్యం ఉంది, ఆయనకు ఒక గమ్యం ఉంది. ఎక్కడికి నడిపిస్తాడంటే తన గొర్రెలు సేద తీర్చే ప్రదేశానికైనా తీసుకువెళ్తూ. ఇదే యేసుక్రీస్తు వారు ఒకరోజు ప్రజలకు అర్థమయ్యి కరెక్ట్గా చెప్పాడు. ఏమనంటే, మరి నా వెంబడి రండి, నా వెంబడి నా సిలువ పట్టుకొని వస్తే మీకేమిస్తానంటే విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుందంటే టైం అయిపోయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే కదా, ఆయనతో పాటు నడిచినప్పుడే నీకేం దొరుకుతుందంటే విశ్రాంతి దొరుకుతూ ఉంటుంది. ఆయన ఒక కాపరి కాబట్టి ఆయనకి తన మార్గాన్ని ఉపదేశిస్తాడు. ఆయన మార్గం ఎలాంటి మార్గం అంటే ఆయన్ని పరలోకానికి మార్గం, అంటే ఎలాంటి మార్గమో కూడా బైబిల్ చెబుతుంది. ఆయన తప్ప పరలోకానికి వేరే మార్గం ఏది కూడా లేదు. మనుషులకి ఇది అర్థమైనా కాకపోయినా ఇదే నిజమండి. మనుషులు అనుకుంటున్నారు ఏదైనా చేసి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు, కానీ ఏది చేసినా ప్రభువు లేకపోతే నువ్వు అక్కడికి వెళ్ళలేవు. ఏది చేసినా చేయకపోయినా పాతాళానికి వెళ్ళిపోతావు, కానీ ప్రభువుని తప్ప ప్రపంచంలో దేన్ని నమ్ముకున్న పరలోకానికైతే వెళ్ళవు. మరొక మాట, కొత్త నిబంధనలోనికి వెళ్ళి, లేకపోతే ఇదే కీర్తనల గ్రంథంలో 37వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చదివితే ఏమని రాయిస్తున్నాడు మనం చదువుకుందాం. ఈ కీర్తనల గ్రంథంలో మనం చదివితే 37వ అధ్యాయము మరి 23 నుంచి 25 వచనాలు మనం చదువుకుందామండి. ఏమని రాయిస్తున్నాడో చూద్దామండి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. తన జీవిత సాక్ష్యాన్నే చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అంటే, ప్రభు అంట ఆయన మార్గంలో నడిచేవారికంట తన చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఇంకా కాపరి గొప్పతనం ఏంటో చెబుతున్నాడు. ఒకడు పడిపోయి లేవలేక ఉన్నా సరే అతన్ని లేపి నడిపించే బాధ్యత ఎవరిదంటే కాపరిది. చాలా సందర్భాల్లో కాపర్లు ఏం చేస్తూ ఉంటారంటే, బలహీనమైన గొర్రె నడవలేదనుకోండి, వెంటనే తన భుజాల మీద వేసుకుని దాన్ని తీసుకువెళ్తూ ఉంటాడు. ఎందుకంటే కాపరికి దాని మీద ఏముందంటే ప్రేమ ఉంది, కాపరికి దాని మీద ఏముందంటే బాధ్యత ఉంది. కాపరి దాన్ని ఎలా భావిస్తున్నాడంటే తన ప్రాణము కన్నా ఎక్కువైన దానిగా భావిస్తూ ఉన్నాడు. అందుకే లోక సంబంధమైన మనుషులకి దేవుని సంబంధమైన వాక్యానికి ఉన్న తేడా ఏంటంటే, మనుషుల మధ్యలో విడిచిపెడతారేమో, కానీ దేవుడు అంటున్నాడు నీ నడతలు స్థిరముగా చేసి ఆ నడతల్లో నీకు తోడుగా ఎవరంటారంటే నేను ఉంటాను. భూమి మీద పుట్టిన మనతో పాటు పుట్టిన వారు ఏదో ఒక రోజు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో, కానీ భూమి మీద మనల్ని తీసుకొచ్చిన వారు ఏదో ఒక రోజు వెళ్ళిపోవచ్చు, కానీ మనం భూమి మీద తీసుకొచ్చిన వారు ఏదో ఒక రోజు వెళ్ళిపోవచ్చు, కానీ నువ్వు వెళ్ళిపోయేంత వరకు నీతో పాటు ఉండేది దేవుడు తప్ప మరి ఎవరు కూడా కాదు. అదే చెబుతున్నాడు, నేను చిన్నవాడనే ఉన్నప్పటి నుంచి ఇప్పుడు నేను ముసలివాడనే ఉన్నాను. ఇప్పటి వరకు కూడా నా జీవితంలో నేను ఒకటే నోటీస్ చేశాను, ఏంటంటే నీతి మంతులు విడిచిపెట్టబడుట నేను ఎప్పుడూ కూడా చూడలేదు. మనం అంటూ ఉంటాం యోబును అందరూ వదిలేశారు ఆస్తి పోగాని అంటాం, కానీ అందరూ వదిలేసిన ఆయన వదలంది ఎవరంటే దేవుడు. ఆకాశమందున్న దేవుడు ఎప్పుడూ కూడా యోబుకి ఎలా ఉన్నాడంటే తోడుగానే ఉన్నాడు. దావీదు జీవితంలోనే మనం చూడగలిగితే రాజ్యాన్ని చేజెక్కించుకున్న కొన్ని రోజులకే అతని కుమారుడే అతని మీద తిరుగుబాటు చేసేసరికి, రాజ్యంలో అంతర్గత యుద్ధం మొదలయ్యేసరికి, వెంటనే రాజ్యంలో ఇతని మరి అధికారం పోయేసరికి చెప్పులు లేకుండా తన కుటుంబాన్ని తీసుకుని కొండెక్కుతున్నప్పుడు మనసులో అతనికి అనిపించింది ఒకటి, నిన్నటి వరకు నాకు సెల్యూట్ కొట్టిన సైనికులు కూడా నాతో లేకపోవచ్చేమో, కానీ నేను నమ్ముకున్న నా దేవుడు ఎప్పుడూ కూడా నాతో ఉన్నాడు. ఈరోజు అదే మనం మాట్లాడుకోవాలండి. నీ దేవుడు ఎప్పుడూ కూడా నీతో ఉండాలి అంటే నువ్వు ఆయన మార్గంలో ఉండాలి. నువ్వు ఆయన మార్గంలో ఉంటే, ఒక తండ్రి తన కుమారుని ఎలాగైతే చెయ్యి పట్టి నడిపిస్తూ ఉంటాడో,
ముదిమి వచ్చే వరకు నీ చెయ్యి పట్టుకుని నడిపించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉన్నాడు. 40 సంవత్సరాలు నడిపించిన ఇశ్రాయేలీయుల జీవితాన్ని చూడండి. ఐగుప్తు మరి గవిని దగ్గర నుంచి కనాను గవిని వరకు వారి వెనకాల నడిపించింది దేవుడు కాదా? దేవుడుండి నడిపిస్తే ఎలాంటి గొప్ప స్థితిగతులు ఉంటాయో మనం అనేక సార్లు చెప్పుకున్న. వారి బట్టలు మాసిపోలేదంట, వారి చెప్పులు అరిగిపోలేదంట, వారికి ఆహారానికి కానీ నీటికి కానీ కొరత లేదు. అది దేవుని ఏర్పాటు, దేవుడిని నడిపించే మార్గము. ఆ మార్గంలో నీకు నడవగలిగితే కాపరి గొప్పతనం ఏంటో నీకు అర్థమవుతూ, కాపరి ఉన్నంతసేపు మనకు కాపరి గొప్పతనం అర్థం కాదండి. కాపరి విడిచిపెట్టేసిన తర్వాత, కాపరి వెళ్ళిపోయిన తర్వాత గొర్రెలకు అతని గొప్పతనం ఏమిటో, అతను ఉంటే ఎలా ఉంటుందో వారికి అర్థమవుతూ, ఒక చిన్న సందర్భాన్ని చెప్పి కాపరి ఉంటే ఎలా ఉంటుందో, కాపరి ఉన్నప్పుడు మనం గమనించకపోతే ఎలా ఉంటుందో ఒక చిన్న సందర్భాన్ని చెప్పి మూడో విషయానికి వెళ్ళిపోతాను. ఒక రాజుగారంట తన కుక్కను తీసుకుని ఒక ఓడలో, ఒక చిన్న పడవలో తన మంత్రితో పాటు బయలుదేరాడంట. అయితే ఓడ ఎక్కిన దగ్గర నుంచి కుక్క ఏం చేస్తుందంటే మురుగుతూనే, ఎందుకు మురుగుతుందో రాజుకు అర్థం కాలేదు. రాజుకు అసలే సహనం తక్కువ. కాసేపటికి మంత్రితో అంటున్నాడంట, ఏదైనా చెయ్యయ్యా, అర్జెంట్కి కుక్క ఏం చేయాలంటే అరవడము మ్రానే. వెంటనే ఆ మంత్రి కుక్కను తన చేతుల్లో తీసుకుని ఆ కుక్కను నీటిలో విడిచిపెట్టేశాడంట. నీటిలో దాని పరిస్థితి ఎలా ఉందంటే మునగడానికి మరి అవకాశం ఉంది, తేలడానికి అవకాశం ఉంది, చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటుంది. ఒక 5 నిమిషాలు చూశాడంట. 5 నిమిషాలు చూసి దాన్ని బయటికి తీసి మరలా పడవలో కూర్చోబెట్టేసరికి ఈసారి మూలకెళ్ళి ఒక చోట కూర్చునంట. అరవడం కాదు కదా, చిన్న శబ్దము కూడా చేయటం లేదంట. వెంటనే రాజు అడుగుతున్నాడంటే, ఏం చేసావయ్యా మంత్రి? ఎప్పటి వరకు తెగరిచింది కదా ఈ కుక్క, ఒకసారి చిన్న శబ్దము కూడా చేయడం మానేసింది, ఏం చేసావంటే వెంటనే మంత్రి చెబుతున్నాడు, దీనికి పడవలో ఉన్నంతసేపు పడవ విలువ తెలియలేదు కాబట్టే అరిచింది. ఒకసారి నీటిలోనికి వెళ్ళిన తర్వాత చావు బ్రతుకుల మధ్య ఈ పడవ నన్ను ఎంతలా కాపాడుతుందనే విషయం దీనికి అర్థమైనప్పుడు మరలా నోరెత్తే సాహసం కూడా ఇది చెయ్యలేదు. ఈరోజు మనకు సమయం ఉన్నంతసేపు ప్రభు మనతో ఉంటాడు. ఎందుకంటే బైబిల్ చెబుతుంది, ప్రభు మన యొద్ద నుంచి వెడలిపోయే కాలం వస్తుంది, లేకపోతే నువ్వే భూమి మీద నుంచి వెళ్ళిపోయే కాలం వస్తుంది. ఆ కాలం వచ్చేలోగా ప్రభు ఎవరో నువ్వు తెలుసుకోలేకపోతే నరకానికి వెళ్ళాక ఎవరూ చెప్పకుండా నీ అంతటి నీకే అర్థమవుతుంది ప్రభు ఎంత గొప్పవాడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో చదువుకునే ధనవంతుడికి బ్రతుకున్నప్పుడు బోల్డ్ మంది చెప్పుంటారు ఏమనంటే, దేవుడు నమ్ముకోవయ్యా అని చెప్పినప్పుడు ఎప్పుడూ కూడా నమ్ముకోలేదు. పైగా వీళ్ళు మతం మార్చేస్తున్నారని ప్రచారం చేసి ఉండొచ్చు, కానీ పాతాళానికి వెళ్ళిపోగానే గంటసేపు ప్రసంగం చేయలేదు, ఎవరు వచ్చి చెప్పలేదు. ఏమంటున్నాడో తెలుసా? దేవుని డైరెక్ట్గా మొర పెట్టుకుంటా అంటున్నాడంట, అయ్యా నన్ను ఇక్కడి నుంచి తప్పించు, బ్రతుకున్నప్పుడు నాకు ఈ విషయము అర్థము కాలేదు. ఈరోజు మనకు కాపురం ఉన్నాడు కాబట్టి విలువ అర్థం కావట్లేదు. లేడనుకోండి, సమాజంలో ఉన్న వాళ్ళు చూడండి, బ్రతుకున్నంతసేపు భరోసా ఉంది, ఎల్ఐసి ఉంది, అన్నీ ఉన్నాయి, చనిపోయాక ఏమవుతాం వాళ్ళకు కూడా తెలీదు. ఈరోజు నీకు కాపరి ఉన్నాడు, నువ్వు వెళ్ళాల్సిన మార్గాన్ని నిర్దేశించాడు, నువ్వు వెళ్తున్న మార్గంలో కూడా నీకు ఏం చేస్తున్నాడంటే సహాయము చేస్తున్నాడు. ఎంతలా సహాయం చేస్తున్నాడంటే, నువ్వు బ్రతుకుతున్న ఇదే బ్రతుకులో నీతో పాటు పుట్టి నీ ప్రాంతంలో పుట్టిన వారు అనేక మంది నేల రాలిపోతుండగా ఈ రోజు వరకు నీ బ్రతుకున్నావని ఎక్కడా కూడా పడిపోకుండా ఊగనివ్వకుండా సజావుగా నడిపిస్తున్నాడంటే దాని వెనకాల దేవుడు లేడా? మొదటిది ఆయన మన పట్ల ప్రొవిజన్ ఉంది, అంటే ఏర్పాటు ఉంది. నువ్వు ఏర్పాటులో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఉన్నావు. రెండవది, ఏర్పాటులో ఉన్న నీ కోసము కాపరి ఏం చేశాడంటే నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని సిద్ధం చేసి నువ్వు నడుస్తున్న మార్గాలను నేను కాపాడడానికి ఎప్పటికప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే సంసిద్ధముగా ఉన్నాడు. ఇక మూడో విషయానికి, చివరి విషయానికి కూడా నేను చాలా త్వరగా వెళ్ళిపోతాను. మూడో విషయం అంటే ఏంటి అంటే, మొదటిది ప్రొవిజన్ అనగా ఏర్పాటు, రెండవది పాత్ అనగా మార్గము, మూడవది ఏంటో తెలుసా? ప్రెజెన్స్. అనగా ఆయన ఎప్పుడూ కూడా, కాపరి ఎప్పుడూ కూడా ఎవరితో ఉంటాడంటే తన గొర్రెలతో
మనం అనుకోవచ్చు ఆయన చనిపోయాడని లోకం అనవచ్చు, ఆయన లేడని లోకం అనవచ్చు, ఆయన దేవుడే కాదని లోకంలో చాలామంది అనవచ్చు. కానీ నీకు తెలిసిన ఆయన ఉనికి ఏమిటంటే ఆయన సజీవుడై ఉన్నాడు. మరి ముఖ్యముగా ఆయన వాక్య రూపంలో ఎలా ఉన్నాడంటే మనతో ఉన్నాడు. ఈ మాట నేను చెప్పడం కాదు, బైబిల్లో నుంచి ఒక చక్కటి మాటను మీ అందరికీ చూపిస్తాను. చూడైతే మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం అండి, చదవండి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడానున్నానని వారితో చెప్పెను. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు అంట అపోస్తులు బాధపడుతున్నారండి. ఏమయ్యా 3.5 సంవత్సరాలు నడిపించావు, ఇంకాస్త కాలం ఉంటే బాగుంటుంది అనేసరికి ఆయన అంటున్నాడంట, నేను ఈ లోకాన్నే విడిచి వెళ్ళిపోతున్నాను, కానీ నేను ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాను. ఎప్పటి వరకు ఉంటానంటే యుగ సమాప్తి వరకు నేను మీతోనే ఉంటాను. ఈ కాపరి ఎంత గొప్ప కాపరి అంటే మనం ఆయనతో ఉండడానికి ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన మనతో పాటు ఉండడానికి మన చేతికి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో ఏముందంటే దేవునితో సహవాసం చేయడం అంటే ఏమిటో, దేవునిలో బ్రతకడం అంటే ఏమిటో, దేవుని వల్లే మారడం అంటే ఏంటో, మరి ముఖ్యంగా దేవుడు ఉన్న రాజ్యానికి చేరుకోవడం ఎలాగో కేవలం బైబిల్లో మాత్రమే ఉంటుంది. చాలామంది గొప్ప వ్యక్తులు, చాలా దేశాల్లో ఉన్న వ్యక్తులు చెబుతూ అంటూ ఉన్నారు. ఒకానొక వ్యక్తి అంటున్నాడు, నేను అమెరికాలోని అతిపెద్ద లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్కి వెళ్ళాను. అక్కడ కొన్ని కోట్ల పుస్తకాలు ఉన్నాయి, కానీ ఏ పుస్తకంలో కూడా చనిపోయిన తర్వాత దేవుని రాజ్యానికి ఎలా చేరుకోవాలి నాకు ఎక్కడా కూడా చెప్పలేదు. ఏ పుస్తకము కూడా మరణించిన తర్వాత నీ బ్రతుకు ఏమవుతుందో చెప్పలేదు. ఏ పుస్తకము కూడా మరి ముఖ్యంగా మరణించేంత వరకు నీతో ఎవరుంటారో ఏ పుస్తకము కూడా నాతో చెప్పలేదు. బైబిల్ ఒకటి మాత్రమేనండి ఈ బ్రతుకు, రాబోయే బ్రతుకు కోసం కూడా పరిపూర్ణమైన జ్ఞానము మనతో మాట్లాడుతూ ఉంది. నోటి మాటలు కాదండి యేసుక్రీస్తు వారు చెప్పింది. ఆయన ఇచ్చింది ఏంటో తెలుసా? వాగ్దానాలు ఇచ్చాడు. నీకు ఏర్పాటు చేస్తాడు, నీ నిమిత్తమై ఏర్పాటు ఉంటుందని ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. నీ నిమిత్తమై మార్గమును సిద్ధపరుస్తానని ఒక వాగ్దానం ఇచ్చాడు. మరి ముఖ్యంగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళను, ఎల్లప్పుడూ నీతోనే ఉంటాననే వాగ్దానాన్ని కూడా మన దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే కదా బైబిల్లోని చాలామంది భక్తులు యేసు ఉన్నాడనే ధైర్యంతో ముసలివాడు, ఒక 90 సంవత్సరాల వ్యక్తి అయినటువంటి మరి యోహాను గారు కూడా ఎక్కడో పద్మాసు ద్వీపంలో మనుషులందరికీ దూరంగా జన సంచారం లేని ఆ ప్రాంతంలో ఒకడే తన చివరి రోజుల్లో బ్రతకడానికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందంటే ఆయనకున్న ఏకైక ధైర్యం ఏంటంటే నేను నమ్ముకున్న యేసు నాతో పాటు ఉన్నాడు. అది ఆయన ఊరికి నేను చెప్పిన మాట, ఆదరణకు సంబంధించిన మాట కాదండి. వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు ఎవరో తెలుసు? బైబిల్ అంటుంది నమ్మదగిన వాడు. ఆయన మాట తప్పిన సంగతులు ప్రపంచంలో ఎక్కడా కూడా లేవు. నీతో పాటు ఉంటాను, సదాకాలము ఉంటాను, నీ కష్ట నష్టాల్లో ఉంటాను, నీ వ్యాధి బాధలు ఎందు ఉంటాను, నువ్వు దారి తప్పుతున్నప్పుడు సరి చేస్తాను, నువ్వు మంచిగా ఉన్నప్పుడు ప్రశంసిస్తాను, నీ తోడుగా నేను ఉంటాను. ఇంత గొప్ప కాపరి మనకు ఉండగా మనకి లేమి ఏదైనా ఉందా? యెహోవా నా కాపరిని ఉపమాన రీతిగా చెప్పలేదండి. నీ బ్రతుకులో నువ్వు దారి తెలియక తప్పిపోతున్న ప్రతిసారి, సాతానుని ఎదిరించలేక బలహీనపడుతున్న ప్రతిసారి, దేవుని యొద్దకు చేరుకోలేక దిక్కు తోచుకున్న ప్రతిసారి కాపరి వలె ఆయన్ని రక్షించలేదా? కాపరి వలె నీకు కాపు కాస్తున్నాడు, కాపరి వలె నీకు దారి చూపిస్తున్నాడు, కాపరి వలె నీకు ఎల్లప్పుడూ ఎలా ఉన్నాడంటే తోడుగా ఉండి నీ జీవితంలో ఏ ఆటంకము కూడా నీకు దగ్గరకు రాకుండా నేను కాపాడుతూ ఉన్నాడు. దావీదు అంటున్నాడు, నేను నా గొర్రెలను మేపడానికి వెళ్ళినప్పుడు ఎలుగుబంటి వచ్చింది, సింహం వచ్చింది, నేను ఏమైనా పారిపోయి వచ్చేసానంటే లేదు. ఆ యొక్క ఎలుగుబంటిని, ఆ యొక్క సింహాన్ని చంపిన మందను నేను కాపాడుకున్నాను. దావీదే గొప్ప గొర్రెల కాపరనుకుంటే నువ్వు నమ్ముకున్న యేసు
ఆత్మల కాపరిని, ఆత్మ రక్షింపబడ్డానికి. ఏ ఆత్మ కూడా నరకానికి వెళ్ళకూడదని ఆయన కోరుకుంటున్నాడు. ఏ ఆత్మ కూడా తప్పిపోకూడదని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎంత గొప్ప కాపరి అంటే, శత్రువుల కోసం ప్రార్థన చేయండి, శత్రువులకు భోజనం పెట్టండి అన్న గొప్ప మాటల్లోనే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరిని కాపాడే ఆలోచన ఆయనలో. ఎలా కాపాడుకుంటున్నాడో తెలుసా? ఒక వ్యక్తి తన కంటి రెప్పను, తన కంటిని కాపాడుకోవడానికి ఎలాగైతే మరి ఉపయోగిస్తూ ఉంటాడో, తన సొంత శరీరాన్ని ఎలాగైతే ప్రేమతో కాపాడుకుంటూ ఉంటాడో, తన సొంత శరీరానికి ఎలాంటి గాయము కలగకూడదని ఎలాగైతే కోరుకుంటూ ఉంటాడో, పరలోకమందున్న తండ్రి యేసును ఒక శిరస్సుగాను మనొక దేహముగాను చెప్పి ఏమంటున్నాడో తెలుసా? తన సొంత శరీరాన్ని ఎలాగైతే కాపాడుకుంటున్నాడో, యేసు కూడా మిమ్మల్ని ఎలా కాపాడతాడంటే, ఏ వ్యక్తి భూమి మీద కూడా తన సొంత శరీరాన్ని అంతగా ప్రేమించడో కానీ యేసు నిన్ను ఎలా ప్రేమించాడు అంటే, నీ కొరకు ప్రాణము పెట్టి మరీ కూడా నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళేంత గొప్పగా నిన్ను ప్రేమిస్తూ, దారి తప్పిన మన జీవితాలకి, బలహీనపడిన మన జీవితాలకి, మరి ముఖ్యంగా రక్షణ లేని మన బ్రతుకుల్లో తన రక్తాన్ని వెలగా ఇచ్చి మనల్ని కొనుక్కొని ఈ లోక సంబంధమైన పాపం అనే అంధకారంలో నుంచి మనల్ని కాపాడి తన ఇంటిలో మనకు ఒక ఏర్పాటు చేశాడు. పరలోక రాజ్యంలో ఆయన వెళ్ళిపోతే ఏమంటున్నాడో తెలుసా? మీ కొరకు స్థలములు సిద్ధపరచడానికి నేను వెళ్తున్న. ఏర్పాటు ఉందా లేదా? ఆయన ఏమంటున్నాడు అంటే, రెండో విషయం మనం మాట్లాడుకున్నాము, ఆయన మనకి మార్గము చూపిస్తానని మాట ఇచ్చాడు. చెప్పాడు కదా మార్గం. ఏమని చెప్పాడో తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఎవరూ కూడా చేరుకోలేరు. పరలోక రాజ్యంలో ఏర్పాటు చేశాడు. పరలోక రాజ్యానికి ఆయన మార్గమై ఉన్నాడు. మరి ముఖ్యంగా మనందరి చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకెల్లప్పుడూ ఆయన ఎలా ఉన్నాడంటే తోడుగా. అందుకే బైబిల్ అంటుంది, ఇంత గొప్ప రక్షణ సువార్తను నిర్లక్ష్యము చేసిన ఎల్లా మరి కఠినమైన తీర్పులోనికి వెళ్ళిపోతాను. ఎందుకు మాట్లాడుతుందంటే, ప్రపంచంలో ఎవ్వరికీ దొరకనంత గొప్ప భాగ్యము ఈరోజు మన దాకా వచ్చింది. కేవలం ఇశ్రాయేలీయులకు దేహ సంబంధమైన రక్షణ దేవుడు ఇచ్చాడేమో, కానీ నీ ఆత్మను కూడా కాపాడుకోగలిగిన మాటలు ఈరోజు నీకు వినిపింపచేస్తున్నాడు. కాపరి పిలుస్తున్నాడు, ఆయన స్వరానికి విని ఆయన వెనకాల వెళ్తున్నావా? కాపరి తనతో పాటు రమ్మంటున్నాడు, ఆయనతో పాటు వెళ్ళగలుగుతున్నావా? కాపరి ఏర్పాటు చేసిన స్థలంలో నిన్ను ఉంచుతానంటున్నాడు, అంగీకరిస్తున్నావా? కాపరి యొక్క అధికారానికి నీ బ్రతుకును లోబరచగలుగుతున్నావా? అందుకే సామెతల గ్రంథంలో చాలా చక్కగా చెబుతూ ఉంటాడు, ఆయన సన్నిధిలోనికి వెళ్ళినప్పుడంట నీ ప్రవర్తన అంతా కూడా ఆయన అధికారమునకంట ఒప్పుకోవాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక మనం ఎవరూ కాదు, దారి తప్పిన వాళ్ళే అక్కడికి వెళ్ళాము. నీకున్నది ఒకటే దారి, ఆయన చెప్పింది వినాలి, ఆయన అధికారానికి లోబడాలి. ఈరోజు సమాజంలో నిజమైన గొర్రెలు ఎవరంటే, సమాజంలో దేవుణ్ణి అపహాస్యము చేస్తూ దేవుని మాటలు అపహాస్యం చేస్తున్న వారు గొర్రెలు. ఎలాంటి గొర్రెలు తెలుసా? దారి లేని గొర్రెలు, కాపరి లేని గొర్రెలు, గమ్యము లేని గొర్రెలు, మరి ముఖ్యముగా నాశనానికి పోయే గొర్రెలు. క్రైస్తవులు ఎలాంటి గొర్రెలు తెలుసా? కాపరి ఉన్నవారు, జ్ఞానము కలిగిన వారు, దేవుడు వాగ్దానం కలిగిన వారు, మరి ముఖ్యంగా పరలోక రాజ్యపు వారసులు. కంటికి రెప్పవలే కాచు కాపరి మనకుండగా ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆయన స్వరాన్ని విని, ఆయన మాటలు విని, ఆయన వెనకాల వెళ్ళడం తప్పితే వేరే గత్యంతరం కూడా మనకి ఏది కూడా లేదు. ఆలోచించండి, చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. కాపరి కాపుదల్లో మీ కుటుంబాలతో సహితము ఆయన మాట వినుటూ కాపరి వెనకాల వెళ్తారని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాను. చివరిగా చిన్న ప్రార్థన చేసుకొని ఈ చిన్ని అంశాన్ని మనం ముగించుకుందాం. అందరు కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, చక్కగా సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందాలి తండ్రి. చక్కగా మీరు ఇచ్చిన ఈ సమయంలో కాపరి వలె నిన్ను నువ్వు ఎందుకు అభివర్ణించుకున్నావో, గొర్రెలోని లోకము నచ్చకపోయినా అవహేళన చేసిన గొర్రెలు ఎలాంటివో, వాటి బలహీన స్థితిగతుల్లో నువ్వు బలాన్ని ఎలా ఇచ్చావో తెలుసుకున్నాం తండ్రి. ప్రొవిజన్ అనగా ఏర్పాటు అని, పాత్ అనగా మార్గం అని, ప్రెజెన్స్ అనగా మా తోడుగా ఉన్నావని,
మా కొరకు ఏర్పాటు చేయబడిన పరలోక రాజ్యానికి మాకు తోడుగా మా మార్గంలో మీరున్నారని, మార్గమై మీరున్నారని తెలుసుకున్నాం తండ్రి. ఈ మాటలను బట్టి యెహోవా నా కాపరిని బలముగా చెప్పగలటకు, లేమి లేకుండా నీలో బలముగా బ్రతకగలటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ఈరోజు చక్కగా ఈరోజు నీ సన్నిధిలో ఎలా ఉన్నామంటే కారణం నీవు తండ్రి. అలాంటి నీ కాపుదలు ఇంకా నీ యొక్క పనుల్లో మరింత వేగవంతంగా ముందుకు వెళ్ళగలటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ఈ వారం అంతా జరగబోతున్న మీ కార్యక్రమాలు మీ కాపుదలతో మీ దీనదాసులమైన మమ్మల్ని సమాధానంతో ముందుకు పోనిస్తారని కోరుకుంటూ, మరొక చక్కటి వారం మరొక చక్కటి అంశంతో మీ కాపుదలలో మేమందరం కలుసుకునే పర్యాంతం వరకు మీ కృపాక్షేమములతో మమ్మల్ని కాచి దాచి కాపాడతారు. మరొకసారి తండ్రిని పిలుచుకునే అవకాశాన్ని మా అందరికీ దయచేస్తారు. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవని మీ అందరికీ ప్రభుపేట నా వందనాలండి.